అమ్మా, పరబ్రహ్మ విద్య అంటే ఏమిటో వివరించండి అమ్మా. పరబ్రహ్మ విద్య అని ప్రత్యేకంగా ఏం లేదండి. ఉన్నదే బ్రహ్మము అంతా. అయితే పరం అన్నప్పుడు, ఇహం పరం అన్నప్పుడు ఇక్కడ ఉండే స్థితి అంటే పరమాత్మ యొక్క స్థితిని పరం అన్నారు కాబట్టి ఆ బ్రహ్మస్థానాన్ని మనం పొందడానికి ఆ పరం స్థితి అంటే పరమాత్మ యొక్క స్థితిని పొందడానికి ప్రయత్నం చేయడము, దాన్ని సక్సెస్ అవ్వడము ఏదైతే ఉంటుందో దాన్ని పరబ్రహ్మ స్థితి అని అంటారు. అయితే మనిషి ఈ జీవితంలో ఇక్కడిక్కడ ఏవో సాధించటానికి ఇక్కడెక్కడే అనే తన జీవితాన్ని, తన జన్మని అనేక జన్మల నుంచి మనం కొట్టుకుని వస్తాము. మానవ జన్మ ఉత్తమమైన జన్మలో జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే పరబ్రహ్మని చేరుకోగలుగుతాం. కాబట్టి ఆ ఒక్క విషయాన్ని తెలుసుకుని ఇక్కడ భౌతిక లాభాల కోసమో దేనికోసమో మన కాలాన్ని కానీ మన జన్మని కానీ వృధా చేయకుండా తాను ఎవరో తెలుసుకుని ఆ పరబ్రహ్మ స్థానానికి చేరుకునే ప్రయత్నం ఎప్పుడైతే మనం మొదలు పెడతామో అప్పుడే ఆ స్థితిని అందుకోగలుగుతాడు.